ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మాకు ఫ్రీ ల్యాబ్ అయితే ఉండదు. అందుకే నేను ఈవినింగ్ చదివేదానికాడికి ఈరోజు కొంచెం ఎక్కువ చదువుదామని మార్నింగ్ పడుకోకుండా లేచి రెడీ అయ్యి చదువుదామని టు డూ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఫ్రెండ్స్, నేనైతే ఈ రోజు కోసం తయారు చేసుకున్న టు డూ లిస్ట్ అయితే ఇది. ఈడొచ్చేసి ముందు జనరల్ సైన్స్లో వచ్చేసి నేను ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్టివ్స్, ఒపక్యూ ఆబ్జెక్టివ్స్, ఈ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్టివ్స్ మరియు మిర్రర్స్ అండ్ రిఫ్లెక్షన్స్ గురించి అయితే చదవాలనుకున్నా. ఇక్కడ సోషల్లోకి వచ్చేసరికి నేను గ్లోబ్ యొక్క నిర్మాణం, ఉత్తరార్ధగోళాలు మరియు దక్షిణార్ధగోళాలు, అదేవిధంగా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ చదవాలని అయితే ఈ టు డూ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు జనరల్ సైన్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. నేను కాంతి, నీడలు మరియు పరావర్తనాలు అనే చాప్టర్ని అయితే నేను స్టార్ట్ చేసిన. ఈ చాప్టర్లో వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఒపక్యూ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, వాటి గురించి అయితే చదివిన. మనం సింపుల్గా చదివేటప్పుడు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు వచ్చేసి పారదర్శక వస్తువులు అంటే అవి వాటి గుండా కాంతిని పంపించేటి ఆ పారదర్శక వస్తువులు అంటారు. వాటి నుంచి అవతల వస్తువులను చూడవచ్చు. అపారదర్శక వస్తువులు అంటే వాటి గుండా కాంతి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి చైర్స్ అవి ఉంటాయి కదా, అవి. ఇక్కడ వచ్చేసి పాక్షిక పారదర్శక అంటే వాటి నుంచి కాంతి పోతుంది కానీ క్లియర్గా కనపరాదు. వాటిని పాక్షిక పారదర్శక వస్తువులు అని అంటారు. ఈ విధంగా నేనైతే సింపుల్గా కంటెంట్ అయితే అర్థం చేసుకున్నా. ఆ తర్వాత వచ్చేసి దర్పణాల గురించి అయితే చదివిన. అదేవిధంగా కాంతి పరావర్తనం చెందడం గురించి కూడా చదివిన. కాంతి పరావర్తనం చెంది మనము ఎలా వస్తువులను చూస్తున్నాం, నీడలు ఎలా ఏర్పడుతున్నాయి, వాటి గురించి కూడా నేనైతే ఈ సబ్జెక్ట్లో అయితే చదివిన. టోటల్గా అయితే ఈ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేసిన నేను. ఆ తరువాత నేనైతే సోషల్‌లో అయితే ఒక చాప్టర్ అయితే స్టార్ట్ చేసిన. ఆ చాప్టర్ నేమ్ వచ్చేసి గ్లోబ్ భూమికి నమూనా అనే చాప్టరు. ఇక్కడొచ్చేసి గ్లోబ్ గురించి అయితే కొద్దిగా మనమైతే చదువుతాం. అక్షాంశాలు, రేఖాంశాల గురించి. సేమ్ ఇప్పుడు గ్లోబ్ కూడా భూమి యొక్క నమూనా అని చెప్పడానికి సేమ్ భూమి ఎలా పరమట నుండి తూర్పుకు తిరుగుతుందో అదే విధంగా గ్లోబ్ తిరుగుతుంది. అందుకే గ్లోబ్ అనేది భూమి యొక్క నమూనా. ఈ గ్లోబ్‌ను ఎప్పుడు కనిపెట్టారు మొట్టమొదటగా? ఎవరు కనిపెట్టారు? గ్లోబ్ అనే పదం ఏ పదం నుంచి వచ్చింది? లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది అని వాటి గురించి కూడా చదివిన. ఆ తర్వాత వచ్చేసి నేను ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం చదివిన. భూమికి అడ్డంగా ఒక రేఖ ఉంటుంది కదా, ఆ రేఖను పైభాగంన ఉత్తరంగా ఉండే భాగాన్ని ఉత్తరార్ధగోళం అని, దక్షిణంగా ఉండే అర్ధ భాగాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు. వాటి గురించి కూడా చదివిన. ఆ తర్వాత అక్షాంశాల గురించి చదివిన. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండేటి అక్షాంశాలు, అదేవిధంగా భూమధ్య రేఖకు లంబంగా ఉంటాయి కదా, అవి రేఖాంశాలని, వాటి గురించి కూడా చదివిన. అంటే నేను చదివేటప్పుడు కొన్ని కొన్ని వర్డ్స్ నాకు తెలియదు కాబట్టి నేను బుక్లో అయితే కొన్ని కొన్ని వర్డ్స్ రాసుకుంటా ఇలా చదువుకుంటా పోయినా. ఫ్రెండ్స్, మనం రోజుకి ఇలా కొన్ని కొన్ని టాపిక్స్ టైప్ చేసుకుంటా పోతే మనకు సిలబస్ ఈజీగా అర్థమైపోతుంది, బేసిక్స్ కాబట్టి. మనం ట్రై చేయాలా, కనీసం రోజుకు ఒక 4-5 టాపిక్లన్నా చదివేదానికి నేను కూడా ట్రై చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.